జీవితములో ఎంతైనా మంచి కాపరి, దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు, దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు. జీవితములో ఎంతైనా మంచి కాపరి, క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి. జీవితములో నిరాశచే కృంగిపోయి మనమున్నప్పుడు, జీవితములో నిరాశచే కృంగిపోయి మనమున్నప్పుడు, విజయమునిచి బలపరచి జీవా కిరీటమిచ్చును, విజయమునిచి బలపరచి జీవా కిరీటమిచ్చును. క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి, క్రీస్తే జీవితములో ఎంతైనా మంచి కాపరి. మనసుతో వెంబడించెదను, అమ్ము విడువని మా దేవా, నిన్ను మనసుతో వెంబడించెదను. మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో, మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో. మాకు 3వ కీర్తన 1వ వచనం. అనుదిన వాక్యం 103వ కీర్తన 1వ వచనము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగము సమస్తమా సన్నుతించుము. నా ప్రాణం యెహోవాను సన్నుతించుము, అది చేసిన ఉపకారములో దేని మరువు. దేవుడు ఎన్నో ఉపకారాలు చేస్తాడు. కొన్నిసార్లు మనకు వచ్చే అనారోగ్యాలు, బలహీనతలు కూడా కొన్నిసార్లు ఉపకారాలుగానే దాని ద్వారా దేవుడు ఏదో తప్పిస్తాడు, ఏదో ఆయన మనల్ని ఇంకా చాటు చేయటానికే చాలాసార్లు అవన్నీ కూడా తీసుకొని వస్తాడు. కొన్నిసార్లు మనం బయటకు వెళ్ళినప్పుడు ఏదన్నా జరిగినప్పుడు అనుకుంటాం, అయ్యో ఇంట్లో నుంచి రాకపోయినా బాగుండేదే అనుకుంటాం. కొన్నిసార్లు కొన్ని బలహీనతలు, కొన్ని అనారోగ్యాలు రావటం కూడా అది కూడా దేవుడు చేసే ఒక ఉపకారమే. అట్లాగే వాటిని బట్టి కూడా ఏం చేయాలంటున్నాడు, ప్రభువును మనము స్తుతించాలి. ఈ సమయంలో కూడా దేవుడు మనతో ఉండి బలహీనతల్లో, అనారోగ్యాల్లో, మన యొక్క బాధల్లో, ఇందాక పాడుకున్నట్లు మన కష్టాల్లో కూడా ప్రభు మనతో ఉంటాడు. అదే దావీదు జీవితంలో మరి కీర్తనలో చూస్తే
దావీదు జీవితం అంతా కూడా ఎన్నో కష్టాలు, బాధలు, ఇబ్బందులు. అందుకని ఇక్కడ ఈ రోజున మరి ఇంట్లో మనకు కావలసిన వాక్యం ఏంటంటే మరి 3వ వచనం, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఇంగ్లీష్లో ఏముందన్నా? Now, who forgiveth all thine iniquities, who healeth all thy diseases. healeth all the diseases. ఈరోజు మరి కేవలం వాక్యం కూడా అదే దేవుడు ఇచ్చాడు. ఉంటున్న బలహీనత, అనారోగ్యం దేవుడు మరి స్వస్థపరిచి మరలా ఆయన మనం స్తుతించేటట్లుగా, సన్నతించేటట్లుగా ప్రభువు మరి సహాయము చేయగలరు. అందుకని చాలాసార్లు వింటాం ఏంటంటే హీల్, ఆయన స్వస్థతలో కూడా ఏముందంట? హెచ్లో హెల్ప్, హీలింగ్ ఆఫ్ హెల్ప్. అలాగే ఈలో ఎంకరేజింగ్, హీలింగ్ ఆఫ్ ఎంకరేజింగ్. ఏ అంటే ఏంటంటే హెల్ప్. ఏ అంటే అష్యూరెన్స్, నిశ్చయిత ఉంది. హీలింగ్ ఆఫ్ అష్యూరెన్స్. ఎల్ అంటే లవ్, హీలింగ్ ఆఫ్ లవ్. ఆయన స్వస్థపరచడంలో కూడా ఈ 4 మనకు కనబడతాయి. ఆయన హెల్ప్ చేసే దేవుడు, ఆయన ఎంకరేజ్ చేసే దేవుడు, ఆయన అష్యూర్ చేసే దేవుడు, ఆయన మనల్ని లవ్, ప్రేమించేది. కాబట్టి అలాగున నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. అలాగే మా దేవుడు కుటుంబంలో ఉన్న బలహీనతలన్నీ స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చినట్లుగా మనం ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నమ్మకమైన దేవా, మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రికాల సమయంలో శ్రీ మోజెస్ పల్లవి వీళ్ళని దర్శించే భాగ్యం ఇచ్చారు. మోజెస్ దినాలు ఎంతో టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతూ వచ్చాడు. అయినప్పటికీ ఆ బలహీనతను లెక్క చేయకుండా ఎంతో నీ పని చేస్తూ వచ్చాడు, పరిచర్యకు వచ్చాడు, మందిర కార్యక్రమాల్లో నమ్మకంగా పాల్గొన్నాడు. మరలా నడిదినం కూడా మరి మొన్న ఒలివేరు కూడా వచ్చి తన వంతులో పరిచర్య చేశాడు. కొంత బలహీనమయ్యాడు. ప్రభువా మీరే తండ్రి స్వస్థపరచండి. 103వ కీర్తన 1వ వచనం 3వ వచనాన్ని మేము ఈ కుటుంబ పక్షాన క్లెయిమ్ చేసుకుంటున్నాము. ఆయన నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. హీలెత్ ఆల్ యువర్ డిసీజెస్ అనే మాటను మేము ఎంతో విశ్వాసంతో గుర్తు చేసుకున్నాం. త్వరగా స్వస్థత పొంది ఆ బలహీనత, ఆ బాడీ పెయిన్స్ అన్ని తీసివేయండి ప్రభువా. మీరు మా కొరకై గాయపడ్డారు, మీ గాయాల్లో మాకు స్వస్థత ఉంది ప్రభువా. దయచేసి కనికరించండి. త్వరగా కోరుకొని మరలా ప్రభావ మరి పరిచర్యకు రావాలి, దాన్ని డ్యూటీస్ చేసుకోవాలి. కావలసిన కృపను మీరు సమృద్ధిగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగే మా ప్రభువా ఈ సమయంలో తండ్రి పర్వాలని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు ఎంతో నమ్మకంగా సమయంలో కొన్ని సేవిస్తున్నారు. చిన్నగా అదర్శాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. అదర్శా దేవుని చిన్న బిడ్డ తను కూడా ఈ పరిస్థితులకు అన్నిటికీ ఎంతో తట్టుకొని వేడికి కూడా ఎంతో అడ్జస్ట్ అవుతుంది. చిన్న బిడ్డను దీవించండి, మంచి ఆరోగ్యం ఇచ్చింది, శక్తిని మనం ప్రార్థిస్తున్నాం. ఇది నేను మీ దాసులు జాన్సన్ గారు, మరియమ్మ గారు, దాసులు సేవకులను కూడా కలుసుకొని సంతోషించే ఈ భాగ్యం మాకు ఇచ్చినందుకే మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మరొకసారి తండ్రి వారిని కూడా దీవించండి. వారు చేస్తున్న పరిచర్యను కూడా ప్రభువా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుని కుటుంబాన్ని, మీరు సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఇమ్మాన్యుయల్ కొరకు ప్రార్థిస్తున్నాం. తను కూడా ప్రభువా మరి పరిచర్యలకు రావాలి, మార్మల్స్ పొందాలి, ప్రభుని పూర్తిగా తెలుసుకోవాలి. ప్రభు సహాయపడండి. అట్లాగే మరి ప్రిస్కిల్లా కొరకు ప్రార్థిస్తున్నాం. తను కూడా హైదరాబాద్లో తెలంగాణలో జాబ్ చేస్తుంది. తనకు కూడా ప్రభువా మంచి భవిష్యత్తు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. తన వివాహం కొరకు కూడా దాసులు చెప్తూ వచ్చారు. మేము కూడా ప్రార్థిస్తున్నాం. మీరు సిద్ధపరిచిన మేలు అది ఎంతో గొప్పది ప్రభువా. దయచేసి మీరే సహాయపడి మీరే త్వరలో ఆ కార్యము మీరు జరిగించవలసిందిగా కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మీరే కనికరించండి, కృపతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇలావన్నీ కార్యాలు మీరు జరిగించమని ముఖ్యంగా మోరీస్ ప్రభువా వాడుతున్న మెడిసిన్స్ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీరు త్వరగా కోలుకొని మళ్ళా నూతన శక్తి పొందుకోవడానికి సహాయం చేయండి. నీతి సూర్యుడు నీపై ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలుగుచేయననే మాటను కూడా మేము గుర్తు చేసుకుంటున్నాం ప్రభువా. దయచేసి మీరే కంకరించి సంపూర్ణంగా మీరు స్వస్థపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. నేను మీ గాయమును మాన్పెదననే మాటను కూడా మేము ఎంతో గుర్తు చేసుకుంటూ మీకు కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ
ప్రభావ మరొకసారి తండ్రి చిన్న బిడ్డకు కూడా మంచి ఆరోగ్యం మీరు దయచేసి రమ్మని మళ్ళీ మీ దాసులకు వెళ్ళాల్సి ఉంది ప్రభువ. గుంటూరు పరిచర్య జ్ఞాపకం నర్సరావుపేట పరిచర్య రేపు అక్కడ జరిగే మీటింగ్ కూడా ఎంతో ఘనంగా ప్రభువ మీరు జరిగించమని ప్రార్థిస్తూ సమయంలో మీ దాసులు దేవ సేవకులు మీరు జోసెఫ్ చక్రవర్తి అన్న ఎమ్మెల్యేనా పాల్ప్రసాద్ అన్న నేను కలిసి రావడానికి కూడా ఇచ్చిన సమయాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. మరి అజయ్ దగ్గరికి కూడా వెళ్ళాలనుకున్నాం. మరి తండ్రి మరి ఇక్కడికి రావాలన్న కాలంలో మేము కూడా తిరిగి వచ్చాం. అజయ్ దగ్గరికి కూడా రేపు మరి ఎల్లుండి వెళ్ళి దర్శించాలి. తను కూడా బలహీనంగా ఉన్నాడు. సంపూర్ణ స్వస్థత మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ మరొకసారి ప్రభువా మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మేము స్తుతిస్తూ మరొకసారి ఈ దిన ఆ వాక్యము వాగ్దానం ప్రకారం రాసులను మీరే స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ఆ కుటుంబంలో ప్రతి అక్కర అవసరం మీరు తీర్చండి. కొన్ని చెప్పుకోగలిగినవి కొన్ని చెప్పుకోలేని ఉంటాయి ప్రభువా. వాటన్నిటిని కూడా అర్థం చేసుకోగలిగిన దేవుడవు మీరే సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచమని ఈ సమయంలో సియోను కొరకు మరి సియోను కంటు కట్టబడిన కుటుంబాలు వారు బలహీనతలు ఇంకెంతోమంది జ్వరాలతో ఉంటున్నారు. వారందరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. వేరొక చిన్న బిడ్డల తండ్రి వారు కూడా దినాల్లో బలహీనంగా ఉన్నారు. శాంతి శక్తి వారిని కూడా సంపూర్ణ స్వస్థపరచండి. అట్లా అశోక్ చక్రవర్తి అన్న బ్రదర్ విజయ్ కుమార్ అన్న మరి సంపూర్ణ స్వస్థత గురించి ప్రార్థిస్తున్న నెమ్మదిచ్చారు. ఫ్రెండ్స్ కూడా వేయాల్సిన పర్లేదన్నారు. మరి సంపూర్ణ ఆరోగ్యం గురించి ఆయనలో కూడా రక్షణ మార్గంలోకి విజయాన్ని నడిపించండి. అశోక్ సంధ్యాక పిల్లలు కూడా జ్ఞాపకం చేసుకుంటారు. ఈ సమయంలో మరి చక్రవర్తి అన్న కుటుంబం సంఘం పిల్లలు విదాసు ప్రభావ మరి పాల్ప్రసాద్ అన్న సేవను కూడా దీవించండి. పిల్లలకు ప్రభువ మరి అనుబంధ సంఘాలు ముఖ్యంగా మోరియా అక్కడ ఒక స్థలం కొరకు కూడా ప్రార్థిస్తూ నిలిచారు. తర్వాత చెప్తామన్నారు. ఆ విషయంలో కూడా సహాయం చేసి చూపమని పిల్లలకు ప్రభావ మా పిల్లలందరినీ ఎవరైతే ఇంకా బలహీనతల్లో అనారోగ్యాలు అవసరతల్లో ఉన్నారో అందరినీ జ్ఞాపకం చేసుకోమని మీకే స్థితిలో స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ మరొకసారి దాసుని సంపూర్ణంగా స్వస్థపరచండి. ప్రభు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ ప్రభు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం సదాకాలం తోడే నడిపించును గాక.